రైతన్నలందరికీ నమస్కారం. ఈరోజు రైతుల గురించి మాట్లాడుకునేటువంటి భాగ్యాన్ని పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు రైతు వ్యవసాయం అనేటువంటి పర్యాయ పదాలే కానీ విడదీయడానికి వీలు లేనటువంటిది. రాజశేఖర రెడ్డి వ్యవసాయము రైతు ఇస్ ద సేమ్. ముఖ్యమంత్రులుగా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఆనాడు హుడా గారు కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉదయం లేవగానే ఫస్ట్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ చేసేది లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఐజీనో లేకపోతే అడిషనల్ డీజీనో వచ్చి చేస్తారు. కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర వీళ్ళెవ్వరూ రాకముందే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి రైతులతో పాటు మిగిలినటువంటి వాళ్ళు ఫస్ట్ అతను సేకరిస్తున్నటువంటి సమాచారం ముఖ్యమంత్రిగా రైతుల గురించి, వ్యవసాయం గురించి, ఆనాటి పరిస్థితుల గురించి తీసుకునేటువంటి వారు. అంటే వ్యవసాయమే అతని విశ్వాస నిశ్వాస. అతను డాక్టర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నా వెళ్ళి అతని ఫామ్లోకి వెళ్ళాలి. అతను రైతుల పట్ల అతను ఇచ్చినటువంటి ఒక ధైర్యం మామూలుగా వింటూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి, రైతే రాజు, రైతే రాజు అని. రైతే రాజైతే రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అని నిరూపించినటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ లెగసీని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు అన్ని విషయాలు నేను చెప్పడానికి పోను. ఈరోజు ప్రత్యేకించి కేవీపీ రామచంద్రరావు గారు మా అందరితో కూడా మాట్లాడి ఈరోజు మొదలవుతుంది రాజశేఖర రెడ్డి గారి మిత్రులైనటువంటి కేవీపీ రామచంద్రరావు గారు మరి వాళ్ళ అభిమానులు కలిపి వ్యవసాయంలో రైతులకు అండగా ఉన్నటువంటి, ఈ దేశంలోనే ఏదో రాష్ట్రానికి పరిమితం చేయకుండా ఈ దేశంలోనే బాగా అగ్రగామిగా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, సంస్థలు కానీ గుర్తించి ప్రతి సంవత్సరం ఇప్పుడు మొదలవుతుంది, ఇక భవిష్యత్తులో కేవీపీ గారు మా అందరితో ఆలోచన చేశారు, దానికి ఒక మంచి వేదిక కూడా తయారు చేయాలని. శాశ్వతంగా అటువంటి సంస్థకు కానీ లేకపోతే అటువంటి వ్యక్తికి కానీ ప్రతి సంవత్సరము అవార్డు ఇవ్వాలి, రాజశేఖర రెడ్డి అవార్డు. దాంతోపాటు 25 లక్షల రూపాయలు క్యాష్ అవార్డు కూడా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది డిసైడ్ చేసి ఈరోజు మొదలవుతా ఉంది. అది ఈరోజే మొదలవుతా ఉంది. పోయిన 15 సంవత్సరాలుగా వాళ్ళు గుర్తుకు చేసుకుంటూ ఒక పుస్తకం రిలీజ్ చేయడమో లేకపోతే వాళ్ళ గురించి 4 మంచి మాటలు మాట్లాడుకోవడమో చేసినాం. ఈ సంవత్సరం సుభాష్ పాలేకర్ గురించి వినని వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మన భూములన్నీ నిస్సారమైపోతా ఉన్నాయి, కెమికల్ ఫర్టిలైజర్స్ అతిగా వాడి. దాన్ని ఏదో తగ్గించేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు, కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఈరోజు గుర్తింపు ఇవ్వాలి. అతను అన్నారంట, సుభాష్ పాలేకర్ గారు, ఎంత పెద్ద మనిషో, నాకెందుకు డబ్బు, నేను ట్రైనింగ్ క్లాసులు పెడతాను అక్కడ ఇవ్వండి అని చెప్పి. మరి కేవీపీ గారు ఫోన్లో మాట్లాడి అదేదో ట్రైనింగ్ క్లాసులు మీరు నిర్వహించండి, తీసుకోండి అంటే మామూలుగా బయట ఏముంటుంది, 25 లక్షల రూపాయలు ఏదో అతనికి పోతుంది అని. ఇట్స్ ఆల్రెడీ డిక్లేర్డ్. అది కేవలం రైతు మేలు కోసమే నేను ఆ ఖర్చు పెడతాను అనేటువంటి మాట ఎంత గొప్ప మాట. అలానే ఈరోజు డాక్టర్ సుధా గారు, నాగేశ్వరరావు గారు, నాకు కూడా తెలియదు, నేను కూడా 5-6 సంవత్సరాలుగా బయటికి రావడం లేదు, నాకు కూడా తెలియదు.
దాదాపు 100 కోట్ల రూపాయలు వాళ్ళు అమెరికాలో కష్టపడి రూపాయి కూడబెట్టి 100 కోట్ల రూపాయలతో విజయవాడ దగ్గర వాళ్ళు ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని, ఒక రీసెర్చ్ సెంటర్ను, అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ను, హార్టికల్చర్ కానీ మిగిలినటువంటి వారు కానీ చేస్తున్నారంటే నేను కేవీపీ గారు స్వయాన వెళ్ళి చూసి వచ్చినాము. నిజంగా ప్రభుత్వం కూడా చేయడానికి వీలైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్టాండర్డ్స్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా సన్మానం. ఎందుకంటే వాళ్లకు డబ్బు అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునే ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ 25 లక్షలు అవసరం లేదు. వాళ్లకు గౌరవిస్తే ఈరోజు రైతులు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు. మేము వెళ్ళి చూసి వచ్చినాం. వాళ్ళు నిజంగా పూర్తి అర్హులు ఈ సత్కారాన్ని అందుకోవడానికి. మనమందరం కూడా ఈ రైతులకు ఈరోజు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మేము మీతో ఉన్నామని అండగా ఉన్నటువంటి సుభాష్ పాలేకర్ గారికి, సుధాకర్ గారికి, నాగేశ్వరరావు గారికి మనమందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఒక మాట నేను ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలుసు, కానీ ఉదయమే మా ఊరు నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి నా స్నేహితుడు ఫోన్ చేసినారు. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు లేకపోతే తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఆస్తుల గురించి వాళ్ళు పాకులాడుతూ ఉంటే కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అనే మాట అతను అన్నాడు. మళ్ళీ ఒక మెసేజ్ కూడా దానికి సంబంధించి మళ్ళీ అతను పంపినాడు నాకు. నిజంగా స్నేహం అనేటువంటిది కొడుకైనా, కూతురైనా, తల్లైనా, తండ్రి అయినా, ఎవరైనా ఆ కాటికి పోయే వరకు ఉంటుంది. కానీ కేవీపీ రామచంద్రరావు గారు స్నేహం అంటే ఎటువంటిదో, మిత్రులంటే ఎటువంటిదో ఈనాటికి కూడా చూపిస్తా ఉన్నారు. దాని ద్వారా ఆ స్నేహానికే కాదు, ఈరోజు అతను చేసినటువంటి విషయాలను ముఖ్యమంత్రి గారిని పిలిపించి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని పిలిపించి, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులను పిలిపించి, మళ్ళీ నా మిత్రుడు శ్రీధర్ బాబు మరో మంత్రిని పిలిపించి, చాలా మందిని అందరూ కూడా ఇక్కడ పిలిపించి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవడం అంటే నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈరోజు మేమందరం కూడా గర్వించే విధంగా రేవంత్ రెడ్డి గారు చిన్న వయస్సు అయినా ఈ రాష్ట్రంలో రైతుల పట్ల అతను తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా సంతోషాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఏఐసిసిలో హుడా గారు చైర్మన్గా, నేను కన్వీనర్గా ఆ రోజు తీర్మానాలు చేసినాం. రైతులకు సంబంధించి ఏం మేళ్లు చేయాలి అని చెప్పి. దురదృష్టం కేంద్రంలో ప్రభుత్వం రాలేదు. కానీ అక్కడ రాకపోయినా ఆ విషయాలను ఇక్కడ అతనికి ఉన్నటువంటి శక్తిలో, మరి మా డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఏ విధంగా దాన్ని తట్టుకోగలుగుతున్నాడో లేదో, కానీ రోషయ్య గారు అయితే మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని నడిచేవాడు. మీరు రాజశేఖర్ రెడ్డి గారిని చెడుపుతారా, మమ్మల్ని అంతా చెడుపుతారు అని చెప్పి. నువ్వెవరినంటావు స్వామి? ఇప్పుడు ఏవైతే తీర్మానాలు చేశామో రైతులకు మేలు కలిగేటువంటి వాటన్నిటిని కూడా క్రమంగా చేస్తూ ఈరోజు డబ్బులకు ఇబ్బంది ఉన్నా కూడా 23,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు ఈరోజు అప్పులు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం. మేమందరం గర్విస్తా ఉన్నాం. అరే మా పార్టీ, మా గవర్నమెంట్ బాగా జరుగుతూ ఉంది అనేటువంటి. రాజశేఖర రెడ్డి గారి గురించి చివరిగా 1-2 మాటలు. అతని ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఎవరైతే నిలుస్తారో వాళ్ళు అతని వారసులు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు కూడా తాకట్టు పెట్టి ఏదైనా చేయగలిగి రైతులు, రైతు కూలీలని సమన్వయంగా తీసుకెళ్లి చేయగలిగేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి
వారసులు. అటువంటిది ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఐ విష్ లాస్ట్ టైం 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇంకా ఎలక్షన్ల ముందు మీకు ఈ ప్రజలు లేదా దేవుడు మీకు అవకాశం ఇవ్వాలి అన్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు మీకు నిండుగా మెండుగా ఉంటాయి. బాగా చేయండి. హుడా గారు గురించి చివరికి ఒక మాట. హుడా గారు భారత ప్రభుత్వ యూపీఏ ఉన్నప్పుడు ఎందరో ఉన్నారు. కేంద్ర మంత్రులు ఉన్నారు, శరద్ పవార్ గారే ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఉన్నా కూడా ఆ రోజు ఎంఎస్ స్వామినాథన్ గారు ఏదైతే కనీస మద్దతు ధర రైతులకు ఇవ్వాలన్నారో ఆ రోజు ఒక కమిటీని వేశారు. వీరి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. హుడా గారి అధ్యక్షతన కమిటీ వేస్తే వారు బ్రహ్మాండమైనటువంటి రికమెండేషన్స్ ఆ రోజు ఇచ్చినారు. మరి వారు ఇచ్చినటువంటి ఆ రికమెండేషన్ సంపూర్తిగా అది అమలు పరచాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మన బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ గారు, మేమందరం కూడా ఉన్నాము. మేము ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినాము. హుడా గారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని పూర్తిగా వాటి అమలు పరచాలి అని ఆ రోజు మేము తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈరోజు నాకు తెలిసి రాజకీయాల్లో అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్ ఒక రైతుల గురించి ఒక మంచి పరిపాలన, మంచి రైతుల గురించి చేయాలంటే ఈరోజు నాకు కేవీపీ గారికి మొట్టమొదట గుర్తొచ్చింది, కనిపించింది హుడా గారు. అందుకోసమే అతన్ని ఈరోజు ప్రత్యేకంగా తీసుకొని రావడం జరిగింది. రైతుల పట్ల ఎవరు నిబద్ధతతో నిలబడినా ఈరోజు ఈ వేదికే సాక్షి. ఈ వేదికే ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్లకు ఎప్పుడు కూడా పెద్ద అందలం వేయడం జరుగుతుంది, పెద్దపీట వేయడం జరుగుతుంది. మనమందరం కూడా ఆ బాటలో నడుస్తాం. జోహార్ వైఎస్ఆర్, కొంచెం గట్టిగా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నమస్కారం.